కార్తీక పురాణం 8వ అధ్యాయం. శ్రీహరినామస్మరణ ధన్యోపాయం. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలిగినియు అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుతుందని చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండని కోటితో పెకలించుట వంటిది. కావున దీని మర్మమును విడమీర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతట వశిష్ఠుల వారు చిరునవ్వి నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నవి. అవి ఏమి అనగా సాత్విక, రాజస, తాపసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమును సత్వమును గుణము జనించి ఫలమంతియును పరమేశ్వర అర్పితము కావించి మనోవాక్య కర్మలచే నొనర్చిన ధర్మము. అంతటా ఆ ధర్మమందయు ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమనుర్చి పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణనిధి సముద్రమును కలియ తావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగా మెరిసి ముత్యముగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములు యందు దేవాలయాల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణులకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతాదులనర్చినను విశేష ఫలము పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించిన దగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మ ఫలము నీయదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసిననో గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెలు గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణ నామము తెలిసి కాని తెలియక గాని ఉచ్చరించనుచు వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసం కలదు. అజామేళుని కథ. పూర్వకాలమందు కన్యాకబ్జమును నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గురుణ రాశియకు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు. బడసరి వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాబుని అతి గారాభముగా పెంచుచు అజామీలుడని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సాహసములు చేయుచు విద్య నభ్యసింకక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుడుండెను. ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవ్వనమూరగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతం త్రెంచి మద్యం సేవిస్తూ ఒక ఎలుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోని కామక్రీడలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతిగారభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నప్పటికీ పైకి తెలియపరచగా చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వారి బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ
కిరాత వృత్తిలో జీవిస్తుండేవాడు. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకి చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయిను. అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్నుగానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలో తేలియాడుచుండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరలే ఆమె గర్భము ధరించి ఒక కుమారునిని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలిచుచు ఒక్కొక్క క్షణమైనను ఆ బాలునిని విడవక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం వాళ్ళకి మాత్రం తెలియకుండెను. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామీలునుకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునికి సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకాకారములతో పాసాది ఆయుధములతో యవభటులు ప్రత్యక్షమైరిరి. వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను. అజామీలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడా వనికి సాగిరి. అదే వేళకు దివ్యమంగళకారులు శంకరచక్ర గదాదారులు ఎగు శ్రీమన్నారాయణ దూతలు విమానములో వచ్చినట్టుకి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీడిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుని విమానమెక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు, అయ్యా మీరు ఎవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమిగానా, వానిని మాకు వదులు అని కోరగా విష్ణుదీతులు ఇట్లు చెప్పదండగిరి. ఇట్లు కాందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 8వ అధ్యాయం 8వ రోజు పారాయణము సమాప్తము. స్వస్తి.